పోతున్నాం రా ట్రిప్కి వెళ్ళాను भाई आ रहे 1 मिनट అను ఇక్కడ పెట్టరా నువ్వు నా మధ్యలో ఫోన్ చేస్తాను ఇది అసలు ఈ లెన్స్ వాడి 14mm వాడే ఛానల్. హలో బాయ్ చెప్పు కార్కి. మావాడు కార్కి కవర్ కప్పుతున్నాడు. చూద్దాం ఎంతసేపులో చేస్తాడు. సరిగా కప్పలేకపోతున్నారు ఇద్దరు మనుషులు. అను వస్తుంది సజెషన్స్ ఇచ్చిందానికి కరెక్ట్ చేస్తున్నా లేదా అని. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ట్రిప్కి ఆల్ సెట్. హాయ్ చెప్పండి. ఎక్కడికి నేను చెప్పు. సర్ప్రైజా? సర్ప్రైజే. ఓకే, ఎవరికి రా సర్ప్రైజ్? జనాలకి, పబ్లిక్. మిస్టర్ సాక్షి కుమార్, మీ బ్యాగ్లో ఏముందండి? తీస్తూనే ఉన్నారు వస్తువులు. ఇది అక్షయ పాత్ర లాంటిది. అక్షయ్ ఇస్ క్యారింగ్ అక్షయ్ పాత్ర. సే హాయ్ టు మహేష్, సే హాయ్ టు అను అండ్ ఫైనల్లీ ఋషి కుమార్. అక్షయ్, ఏం ప్లాన్ చేసేవరా? సర్ప్రైజ్ అన్నావు, ఇంకా రివీల్ చేయవా? సర్ప్రైజ్ సరే చెప్పొద్దు, ఇప్పుడు చెప్పొద్దు. దొరుకుతుంది. ట్రైన్ అని సర్ప్రైజ్ రివీల్ చేసినాడు. ఓకే, జనాలకి డెస్టినేషన్ ఏదో తెలియదు, బట్ ట్రైన్లో వెళ్తున్నాం మనం. నీకు ఇష్టం వచ్చినట్లు విధంగా సాయపడు. నువ్వు కోరుకో, స్వామి వరమిస్తున్నాడు, కోరుకో. సాక్షి కుమార్, మాకు మీరు ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తారు ఈ 3 days? ఓ షేడ్, 1 more క్లూ ఇచ్చేసాము ఆడియన్స్కి, దట్ 3 days ట్రిప్ అని చెప్పేసి. ఓ మై గాడ్, ట్రైన్లో అండ్ 3 days ట్రిప్ అంటే ఎక్కడికి వెళ్తున్నాము అని జనాలు మీరు గెస్ట్ చేయగలరా? మీరు గెస్ట్ చేయగలరా? గెస్ట్ చేసినట్టయితే మీకు అనుతో ఒక సెల్ఫీ. ఇదేదో బాగుంది, హీరో విలన్ కొట్లాడి మధ్యలో కమెడియన్ చంపినట్టు అంటావా? షీఈ్ నాట్ ద కమెడియన్, షీఈ్ ద మెయిన్ లీడ్, షీఈ్ ద హీరోయిన్. ఈరోజు మన స్టోరీ మొదలైంది హైదరాబాద్లోని లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి. ఇప్పుడైనా చెప్పండిరా, జనాలకి ఏమన్నా క్లూ ఇస్తారా? ఇంకొకటి అను. ఆస్కార్ లెవెల్ యాక్టింగ్, తనకు తెలియదు, తన ట్రైన్లో పడేస్తాడు, ఎక్కడ పోతానో తెలియదు. మిస్టర్ అక్షయ్, నవ్వుతావు ఏంట్రా? ప్రస్తుతానికి అయితే నో కామెంట్స్. మహేష్, నువ్వు? ఎస్ సార్, నో కామెంట్స్. మన లాస్ట్ ఛాన్స్ అన్న. ఎక్కడికి వెళ్తున్నాం? అక్కడికి. జనాలు ఇంకో క్లూ. అక్కడికి. అర్థమైందా? కాలేదా? లైట్ తీసుకోండి. వెయిట్ చేయాలంట. అయ్యో, వెయిట్ చేయాలి. అమ్మో, ఇంతగా రెడీ అయ్యారు, డ్రెస్సులు చేంజ్ చేశారు. మేకపా? సన్స్క్రీనా? సన్స్క్రీనా? నా డ్రెస్. సో ఇప్పుడు కన్నా క్లూ ఇవ్వండిరా. ఇప్పటికి అంటే ట్రైన్లో పోతున్నాం ప్రస్తుతానికి. పోతూనే ఉన్నాం. అంటే జనాలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? ట్రైన్లోనే రా, ఇది ఫ్లైట్ అనుకుంటున్నావా? ఫ్లైట్ అనుకుంటారు అనేసి చెప్తున్నా. ఓకే ఓకే, క్లూ అయితే ఇవ్వు. క్లూ తెలుసుకోండి. ఆ షూస్, ఈ డ్రెస్సులు, ఈ సన్ స్క్రీన్లు చూస్తే మీకే ఐడియా వచ్చి ఉండాలి. ఇప్పుడు ఇంకా రాకపోతే చూపిస్తా. బాయ్. డెస్టినేషన్ అయితే మహారాష్ట్రలోని కాళీ వాటర్ ఫాల్స్. ట్రైన్లో డౌన్ జంక్షన్ వరకు చేరాం. అక్కడ నుండి బస్సులో కీరేశ్వర్ అనే విలేజ్కి. వడాపావ్. పావ్ 3 days కానీ నీళ్ళు నై బతు సక్తా, లేకిన్ ఖానా నై బతు సక్తా. ఇక్కడి రూత్లెస్ వీడు, రూత్లెస్. మిర్చి లేదనుకో వడాపావ్ వేస్ట్. వేస్టా? వేస్ట్. ఇది ఇంపార్టెంట్. ఇది ఒక బైట్ తీసుకోరా. బాకాసి బల్లిరా వీడు.
బ్రో ఈరోజు ప్లాన్ ఏంటి? ఈరోజు సో ఈరోజు మనం కల్లు వాటర్ ఫాల్ వెళ్తున్నాం. Okay. అండ్ కల్లు వాటర్ ఫాల్ గాడ్స్ వ్యాలీ అంటారు. అండ్ ఇండియన్ జురాసిక్ పార్క్ లొకేషన్ అని కూడా అంటారు. అవునవును. జురాసిక్ పార్క్స్ ఈరోజు లేవు, సో కొంచెం వెకేషన్ వెళ్ళావి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా మిగతాది వచ్చేసి మనం ట్రెక్ చేస్తాం, రివర్ స్ట్రీమ్స్ క్రాస్ చేస్తాం, రోప్ వే చేస్తాం, అవన్నీ చేస్తాం. అండ్ అదరే జంగల్ కూడా వెళ్తాం. ఓకే. అండ్ అదరే జంగల్ కూడా ఈ రోజేనా? అదరే జంగల్ కూడా మోస్ట్లీ ఈ రోజే చేస్తాం. ఓకే. ఏదో టాప్ వ్యూ పాయింట్ ఆర్ డౌన్ వ్యూ పాయింట్ చేసుకొని ఓకే మనం బ్యాక్ టు మన హోమ్ స్టే వచ్చేస్తాం. ఓకే. హోమ్ స్టే ఎక్కడ మనకి? హోమ్ స్టే వచ్చేసి కీరేశ్వర్. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ మనం చేసేది కూడా కీరేశ్వర్ రూటే. ఓకే. కొంచెం టఫ్ అండ్ కొంచెం ఎక్కువ అడ్వెంచరస్ కూడా. పంచనర్ రూట్ కూడా కాదు మనం చేసేది. ఓకే. పంచనర్ రూట్ కొంచెం బోరింగ్ ఉంటుంది. మామూలుగా అయితే 5 ways ఉన్నాయంట కదా పైకి వెళ్ళడానికి? 5 ways ఉన్నాయి. అవుట్ ఆఫ్ దట్ కీరేశ్వర్ అనేది టాప్ అన్నమాట. సో వ్యూస్ చాలా బాగుంటాయి, ఇంక్లైన్ ఎక్కువ ఉంటది, సో రాకీ ప్యాచెస్ ఉంటాయి. సో ఆ వే త్రూ వెళ్తాం అనమాట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కల్లు వాటర్ ఫాల్ ఓన్లీ 2 ways. ఓకే. సో ఆ 2 ways ఏంటంటే లైక్ కింద నుంచి లేదా అప్వర్డ్ నుంచి. సో 2 వ్యూస్ క్రేజీగా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ వాటర్ ఫ్లో మనం దాన్ని అవతలకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం అన్నమాట. వెన్ ఇట్ కమ్స్ టు కల్లు వాటర్ ఫాల్. ఓకే. కొన్ని ప్రయాణాల్లో డెస్టినేషన్ కంటే జర్నీనే ఎక్కువ అందంగా ఉంటుంది. ఇది అలాంటిదే. డెస్టినేషన్కి ఇంకా కొంచెం దూరంలో ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఆ బ్రేక్ టైంలో అప్పుడు కనిపించింది పచ్చని కొండల మధ్య నుంచి ఒక్కసారిగా కిందికి జారుతున్న ఒక అందమైన జలపాతం. అక్కడే కొన్ని నిమిషాలు ఆగి ఆ అందాన్ని కెమెరాలో క్యాప్చర్ చేశారు. కొన్ని అందాలు ప్లాన్ చేసి చూడలేం, అవే మనం ముందుకు వస్తాయి. మహారాష్ట్రలో మాన్సూన్ అంటే రోడ్ పక్కన ప్రతి కొండకి ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, ప్రతి మలుపులో ఒక కొత్త ఫ్రేమ్ కనిపిస్తుంది. కొద్దిసేపటికి కీరేశ్వర్ గ్రామానికి చేరుకున్నాం. ఏం చేస్తాను మామ? చూద్దురా కల్లు వాటర్ ఫాల్స్. చుట్టూ మబ్బులతో కప్పుకున్న సహ్యాద్రి కొండలు, మధ్యలో చిన్న గ్రామం. సినిమా సెట్లా అనిపించింది తెలుసా? కాలు వాటర్ ఫాల్స్ ఇక్కడికి చేరుకోవడానికి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి పైనుంచి కనిపించే రూట్, ఇంకొకటి కిరేశ్వర్ నుంచి వాటర్ ఫాల్ బేస్కి తీసుకెళ్లే ట్రెక్. మేము రెండోదే ఎంచుకున్నాం, ఎందుకంటే దూరం నుంచి చూడడం కాదు, నేచర్ని దగ్గర నుంచే ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకున్నాం. దూరంలో కనిపిస్తున్నదే కాలు వాటర్ ఫాల్స్. అసలు అడ్వెంచర్ ఇప్పుడు మొదలైంది. కీరేశ్వర్ రూట్ నుంచి కాలు వాటర్ ఫాల్స్ వరకు సుమారు 6 to 6.5 కిలోమీటర్స్ వరకు ట్రెక్ ఉంటుంది. మోస్తారు కష్టమైన ట్రెక్కే. ఐ మీన్ లైక్ ఇది ట్రెక్కింగ్ టెక్నాలజీలో రిస్క్ ఫ్యాక్టర్ మోడరేట్ లెవెల్ అనుకోవచ్చు. అండ్ డిపెండ్స్ అపాన్ ద రేంజ్. లైక్ మాన్సూన్లో హెవీ రెయిన్ఫాల్ ఉంటే ఆ ట్రెక్కింగ్ మరీ డిఫికల్టీ అవుతుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద సీజన్. రాళ్ళు, చిన్న చిన్న నీటి ప్రవాహాలు ఇవన్నీ దాటాల్సిందే. నీటి శబ్దం వినిపించడం మొదలైంది. అంటే మనం దగ్గర పడుతున్నాం అనమాట. హే జాక్, పైరేట్స్ ఆఫ్ కెరీబియన్లో తెలుగు డబ్బిన చెప్పినట్లుంది మన. ఇదే ఆ కాలు వాటర్ ఫాల్స్. ప్రతి అడుగులో ఆ శబ్దం పెరుగుతోంది, మాలో ఎగ్జైట్మెంట్ కూడా. మాన్సూన్లో ఈ ట్రైల్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, కానీ అంతే జాగ్రత్త కూడా అవసరం. రాళ్ళు చాలా స్లిప్పరీగా ఉంటాయి, వాటర్ ఫ్లో కూడా ఒకసారిగా పెరగచ్చు. అందుకే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి.
సుమారు 1200 అడుగుల ఎత్తు నుంచి 5 దశల్లో కిందికి జారిపడే ఈ జలపాతం మహారాష్ట్రలో ఎత్తైన సీజనల్ వాటర్ ఫాల్స్లో ఇదొకటి. కెమెరాలో ఎంత బాగున్నా కళ్ళతో చూసే అనుభూతి మాత్రం పూర్తిగా వేరు. ఇక్కడ ఇంకో అద్భుతం కనిపించింది, రివర్స్ వాటర్ ఫాల్. గాలి వేగం ఎంత ఎక్కువగా ఉందంటే కింద పడాల్సిన నీళ్ళు మళ్ళీ పైకే ఎగురుతున్నాయి. ప్రకృతి కూడా కొన్నిసార్లు ఫిజిక్స్ని ఛాలెంజ్ చేస్తుందేమో అనిపించింది. ప్రకృతి ఇంత అందంగా ఉంటే మాటలు కూడా కొన్నిసార్లు సరిపోవు. నిజమే. సుమారు 13 కిలోమీటర్ల రౌండ్ ట్రెక్, అలసట మాత్రం ఉంది. కానీ ఆ అలసట కంటే మనతో పాటు తీసుకెళ్తున్న మెమరీస్ చాలా విలువైనవి. డ్రోన్ పైకి ఎగిరే కొద్దీ జలపాతం, పచ్చని కొండలు, మబ్బులు అన్నీ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తున్నాయి. పైనుంచి చూస్తే ఈ లోయ ఎంత భారీగా ఉందో అప్పుడు అర్థమవుతుంది. కాలు వాటర్ ఫాల్స్ కథ. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో అందమైన ప్రయాణంలో కలుద్దాం.